ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్టైల్ సాంబార్ చేస్తున్నాను. ఈ సాంబార్ కోసం నేను కందిపప్పు యూజ్ చేస్తున్నా. ఒక గ్లాస్ కందిపప్పుని కుక్కర్లో కడిగేసి కుక్కర్లో వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను. తర్వాత ఏం చేశానంటే దీంట్లో ఒక పెద్ద కడాయి తీసుకుని ఆయిల్ వేసి దాంట్లో తాలింపు గింజలన్నీ వేసుకున్నాను. తాలింపు గింజలన్నీ చిటపట అన్న తర్వాత నేను కొంచెం గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి వేసుకున్నా. పచ్చిమిర్చి బాగా కొంచెం చిటపట అన్నాక ఆనియన్స్ ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు వేసుకుని దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. తర్వాత దాంట్లో కొంచెం మనకి తగినంత కారం యాడ్ చేసుకున్నాను. అవి బాగా మగ్గిన తర్వాత నేను ముందుగా కోసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ వేసాను. బెండకాయలు వేసాను, టమాటా వేసాను, దోసకాయ వేసాను, మామిడికాయ వేసాను, బంగినపల్లి మామిడికాయ వేసాను. అవి బాగా మనం ముందు ఉల్లిపాయలో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, మళ్ళీ దానికి తగినంత ఉప్పు ఈ టమాటా ముక్కలు బెండకాయ ముక్కలు వేసిన తర్వాత దానికి తగినంత ఉప్పు వేసేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో పప్పు యాడ్ చేసుకున్నాను. ముందు మనం ఉడకబెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు మనం పులుసు పోయాలి. చూడండి, నేను చింతపండు ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నాను. చూడండి, ఇప్పుడు చూడండి చింతపండు గుజ్జు పోస్తున్నాను ఎలా ఉంటుందో. మళ్ళీ ఇంకొక టైం చింతపండు గుజ్జు పోసుకోవాలి. మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. బాగా చింతపండుని మిక్స్ చేసేసి దీంట్లో మళ్ళీ చింతపండుతో వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసేసుకుని ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ఇది లోపల ఉన్న కందిపప్పును మనం వేసిన టమాటా ముక్కలు బెండకాయ ముక్కలకి మొత్తం మిక్స్ చేసుకుంటే మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉంచాలి. నేను కొంచెం హై ఫ్లేమ్లోనే పెడుతున్నాను. అది మరుగుతూ ఉంటుంది. మరుగుతునేటప్పుడు మనం కొంచెం టేస్ట్ చూడాలి. దీంట్లో సాల్ట్ అవన్నీ సరిపోయినాయో లేదో చూసుకున్న తర్వాత దాంట్లో మేమైతే మా తెలంగాణ స్టైల్లో ఏంటంటే కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేస్తాం. పంచదార బెల్లం కానీ వేస్తే అది స్కిప్ చేసాం కదా, మీ ఇష్టం. కానీ మా స్టైల్లో ఏంటంటే కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేస్తాం. అది వేసేసరికి ఏంటంటే సాంబార్ చాలా టేస్ట్గా వస్తుంది. మీకు కావాలి అంటే నేను మళ్ళీ సపరేట్గా వీడియో తీస్తాను. నా ఛానల్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సాంబార్ గురించి మళ్ళీ మీరు చెప్పమంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. నేను సపరేట్గా మళ్ళీ మీకు ఒక వీడియో తీసి పెడతానని. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.